తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రుల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అని ఒక సర్వే చేస్తే అసాధారణమైన రీతిలో మొత్తం భారతదేశంలోనే 29 రాష్ట్రాలుంటే ఆ 29 రాష్ట్రాల్లో అత్యధికంగా 70% పైగా ప్రజలు ఆమోదిస్తున్న ముఖ్యమంత్రి నెంబర్ 1 ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి ఈరోజు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అనే దిశగా ఈరోజు అద్భుతంగా ప్రజల ఆదరణ మీ అందరి దీవెనలతో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. 3 నెలల కింద జరిగిన ఎలక్షన్లో డిసెంబర్ మాసంలో మీ అందరి దయతో రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూసినట్టయితే దాదాపు 90 స్థానాలు, దాదాపు 50% ఓట్లు, 75% సీట్లు గెలిచి ఒక అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని పేదలు, రైతులు మీ అందరి దీవెనతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం మీకు తెలిసిందే. మరి ఈ సందర్భంగా మళ్ళీ 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఒక మాట నిన్న మొన్న అవతల మొన్న ఒకటే మాట పదే చెప్తున్నారు. అసెంబ్లీకి కేసీఆర్కు ఓటేసినారు, పార్లమెంట్లో కేసీఆర్దేం ఉండదు, ఇది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దర్ల మధ్యలో జరుగుతున్న పోరాటం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న మీరు పేపర్లో, టీవీలో చూడొచ్చు. నేను మీ అందరికీ దయచేసి తాండూరు నుంచి, పరిగి నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన మిత్రులందరికీ నేను ఒక్క మాటలో ఎందుకు టీఆర్ఎస్ గెలవాలనే మాట ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అవుతుంది. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు, తెలంగాణ రాష్ట్రానికి లాభం అవుతుంది. మనకు వాళ్ళకున్న ఫరకు అది. ఎందుకంటే వాళ్ళేమో పదవుల ఆరాటం గమ్మత్ అనిపించింది. ఇవాళ నేను చూస్తే మీ చేవెళ్ళ ఎంపీ పార్టీ మారిండు, ఎలక్షన్కు ముందు కాంగ్రెస్లో దుంకిండు. పర్వాలేదు, ఎలక్షన్లల్లో రాజకీయాల్లో పార్టీ ఇటుకెళ్ళి అటు పోతారు, అటుకెళ్ళి ఇటు వస్తారు, నచ్చము అవుతుంటే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కానీ ఆయన ఇవాళ మాట్లాడిన మాట ఇంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఇవాళ. ఏమని? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అనే మాట చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అట. ఆ మాట నిజమే అయితే మరి 71 సంవత్సరాలు దేశాన్ని ఎవరు ఏలిండు? జాతీయ పార్టీలే కదా. అటు ఆ పార్టీ, లేకపోతే ఇది, అయితే బోఫోర్సు, లేకపోతే రఫాయలు, అయితే గాంధీ, లేకపోతే మోడీ తప్ప ఎవడు లేడు. మరి నువ్వు చెప్పిన మాట నిజమే అయితే విశ్వేశ్వరరెడ్డి గారు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే మరి 71 ఏళ్లలో ఈ 2 పార్టీలు పొడిచిందేంది? ఇన్ని రోజులు వీళ్ళేగా చేసింది. ఈ రోజుకి భారతదేశంలో, ఈ రోజుకి స్వాతంత్రం వచ్చినాక 73 ఏళ్లకు తాగునీరు లేని ఊళ్ళున్నాయి, తాగునీరు లేని పల్లెలున్నాయి, తాగునీరు లేని తాండాలున్నాయి. మన కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి తెలంగాణలో మిషన్ భగీరథ పెట్టుకున్నాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత అట్లాంటి పరిస్థితి మనకైతే ఉండదు. కానీ దేశం మొత్తంలో చాలా ఊళ్ళల్లో తాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చాలా ఊళ్ళల్లో రోడ్లు లేవు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి కారణం ఎవరు? జాతీయ పార్టీలు వీళ్ళు కాదా ఇన్ని రోజులు నడిపింది? 71 ఏళ్ళు, 55 ఏళ్ళు కాంగ్రెస్, 12-13 ఏళ్ళు బీజేపీ, మధ్యలో 1-2-3 ఏళ్ళ జనతా పార్టీ. ఎవరు నడిపిండు? మరి కేసీఆర్ నడిపిండు. 71 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది మీ నాయకుడు రాహుల్ గాంధీ, వాళ్ళ తల్లిగారు సోనియా గాంధీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, వాళ్ళ తాత ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళేగా నడిపినరు. మళ్ళీ వాళ్ళే వచ్చి జాతీయ పార్టీలతోనే సాధ్యం. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఎట్లున్నది కథ అంటే, అవకాశం ఇచ్చినప్పుడేమో ఏమీ చేయరు, మళ్ళీ ఇవాళ వచ్చి కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే 5 ఏళ్లలోనే మొత్తం అయిపోయేది ఉన్నట. మీరు చేసిన దరిద్రం 65 ఏళ్ళు 70 ఏళ్ళ దరిద్రం మొత్తం కేసీఆర్ గారు వచ్చి 5 నెలల మాయం చేసేది ఉండే. ఇది కాంగ్రెస్ వల్ల వరుస. ఎట్లున్నది కాంగ్రెస్ వల్ల కథ అంటే, మీ విశ్వేశ్వరరెడ్డి కథ అంటే,
వెనకటికి మన పెద్దేముల సంటి ఊళ్ళే ఓ పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులకు మరిగిండు. చదువు రాలే, చదువు లేదు, సంధ్య లేదు, బడికోడు లేదు, అన్ని లంగ సోపతులు. చిన్నప్పటి నుంచే గుట్కా బుక్కుడు, జరదా బుక్కుడు, బీడీలు దాగుడు, మందు కొట్టుడు, దొంగతనాలు చేసుడు, అన్ని కథలు మొదలుపెట్టిండు. బాగా నవ్వుతురు, ఏం సంగతి మీరు? అయితే ఆ పిల్లగాడు పెరిగి 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 అట్లే 16-17 ఏళ్ళకి వచ్చిండు. వస్తే వాడు ఒకరోజు బాగా తాగిండు. 16-17 ఏళ్ళకే అన్ని అలవాట్లు అయినాయి కాబట్టి ఆయనతో రోజు బాగా తాగిండు. తాగినాక ఇంకా తాగబుద్ది అయింది. తాగబుద్ది అయి పైసలు లేవు. వాళ్ళ ఇంట్లో గోడకు వాళ్ళ నాయన ప్యాంటు కనబడితే ఆ ప్యాంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేద్దామని పోయిండు. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి పట్టుకున్నది. దొంగతనం చేస్తావురా, ఇది కూడా ఆఖరికి దీన్ని కూడా వచ్చినావా అని చెప్పి గట్టిగా పట్టుకున్నది. వాడు తాగిన మత్తులో ఆయనతో పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు. తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తేవిరా అని. వాళ్ళ నాయనని కూడా మరలా వాడి కొట్టిండు. నాయన కూడా చచ్చిపోయిండు. మరి తల్లి తండ్రిని చంపేస్తే ఊకోరు కదా పోలీసు వాళ్ళు, తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలంటే పట్టుకొచ్చిండ్రు. జడ్జి గారు ముంగట నిలబెట్టిండ్రు. ఆ జడ్జి గారు పాపం పెద్ద మనిషి. వీడ ఫరీదుద్దీన్ సాబ్ ఉన్నాడు. ఆ ఫరీదుద్దీన్ సాబ్ లెక్క మనిషి పెద్ద మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు పిల్లగాని కిందికి వెళ్ళి మీ దగ్గర చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది చిచ్చోరగాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకేం శిక్ష వేయాలనో నాకైతే తెలుస్తలేదురా భయ్, ఇక నువ్వే చెప్పు అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా కాంగ్రెస్ మీ ఎంపీ కథ కూడా గట్లే ఉన్నది. జాతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యం. ఈ రోజు ఏం చేసినా మరి గడ్డి వీకినావా? 70 ఏళ్ళు పీకిందేమీ లేదు, 70 ఏళ్ళు చేసిందేమీ లేదు. ఇలా మళ్ళీ వచ్చి జాతీయ పార్టీ. ఏం జాతీయ పార్టీ? నీది జాతీయ పార్టీ? నీది పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ, మాది బుడ్డ సైజు ప్రాంతీయ పార్టీ గంతే. యాడున్నది కాంగ్రెస్ దేశంలో ఈరోజు? 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో అడ్రస్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అక్కడనే అడ్రస్ లేదు కాంగ్రెస్ పార్టీకి. అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి ఒక సీటు వారేస్తే వచ్చినట్టు లెక్క. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలి. అదే రేపు ఇప్పుడు మోడీ అని వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళదో లొల్లి. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 2014లో మోడీ గారు ఏదో చేస్తాడట, ఈయన చాలా గొప్పోడట అని చెప్పి దేశంలో కొంతమంది పాపం అనుకొని ఆయనకు ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే ఆయనకు ప్రధానమంత్రి అయిండు. 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండా నరేంద్ర మోడీ గారు అంటే, ఇక మా అక్క చెల్లెలు నీడు ఉన్నారు, వాళ్ళు భర్తలకు తెలియకుండా కొన్ని పైసలు దాచుకుంటారు పోపుల డబ్బాల. ఆ డబ్బాల చేయబెట్టి ఆ పైసలు ఎత్తుకపోయింది తప్ప చేసింది ఏమీ లేదు. వెనుకకు మర్రి చూస్తే ఏమీ లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, డైలాగులు బాగుంటాయి. ఏ కరెంగే ఓ కరెంగే, ఏం లేదు. అచ్చే దిన్ ఆయేంగే అన్నాడు. అచ్చే దిన్ జరూర్ ఆయేంగే. కబ్ ఆయేంగే? इस इलेक्शन के बाद जब मोदी साहब जाएंगे अच्छे दिन जरूर आएंगे इस देश में, పక్కా ఈ బాత్ होएगा. ఈ మాట ఎందుకంటున్నా అంటే డైలాగులకేం తక్కువ లేదు, అటు జాతీయ పార్టీ ఇటు జాతీయ పార్టీ, కానీ పనులు మాత్రం ఏం జరిగాయి. అదే రేపటి రోజున 16 మంది గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే, ఎందుకంటే మోడీ వేడి తగ్గింది, ఇప్పుడు ఢిల్లీలో అవుతా సీన్ నీయో. ఇప్పుడు ఢిల్లీలో సొంతంగా వచ్చే సీన్ కాదు, 150 సీట్లు దాటతలేదు బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు 100 సీట్లు దాటతలేరు. దబ్బన ఇద్దరు అలై బలై చేసుకుంటే కూడా ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందుకే కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. ఇక్కడ మన ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున పవర్ఫుల్ ఎంపీ కాబోతా ఉన్నాడు, ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతా ఉన్నాడు. టీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు 16 మంది ఢిల్లీలో రేపు ఉంటే యాచించుడు కాదు, అడుక్కునుడు కాదు, శాసించి అవసరమైతే గల్లాబట్టి నిలదీసి కైసేనేదైతే తెలంగాణకు పైసే అని చెప్పి బరాబర్ బుల్లెట్ రైలు కానీ హై స్పీడ్ రైలు కానీ తెలంగాణకు వచ్చే విధంగా తీసుకొచ్చే సత్తా ఉన్న బిడ్డలు ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే. ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో గెలిస్తే వాళ్ళు ఢిల్లీ గులాములు. రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంత తప్ప వాళ్ళతో ఏమి కూడా కాదు. కూసోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు తప్ప ఏం కాదు వాళ్ళతో. ఆలోచన చేయండి. అందుకే 16 మంది మనం గెలిస్తే ఆ 16 ఉండదు. మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఆమెకి కాంగ్రెస్ అంటే అంటూ లేదు, బీజేపీతో సొంటు లేదు. మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, నవీన్ పట్నాయక్ గారు, కేసీఆర్ గారు,
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా కాంగ్రెసు బీజేపీ ఇద్దరి అంటు లేకుండా బ్రహ్మాండంగా స్వతంత్రంగా ఉన్న పార్టీలు ఈ వీళ్ళ మధ్యలోనే 150 నుంచి 170 సీట్లు గెలుచుకునే పరిస్థితి నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలకే ఉన్నది. మనమంతా గెలిచి ఒక దగ్గర కూర్చున్నాం అనుకో, మనము 16 గెలిచి మన మిత్రుడు అసద్ భాయ్ ఇంకో సీటు గెలిచి మనం ఒక దగ్గర 17 మందిమి, బయట వాళ్ళందరూ కలిసి మొత్తం కలిపి ఒక 150-170 సీట్లు గెలుచుకొని హైదరాబాద్నే కూర్చున్నాం అనుకో, దెబ్బకు ఢిల్లీ దిగిరాదా? ఇక్కడికే వచ్చి ప్రధానమంత్రి ఎవరు ఉండాలనో తెలంగాణ ప్రజలు చెప్పండి అని చెప్పే పరిస్థితి రాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని రోజులు ఢిల్లీ ముంగడ చేయిజాపాలే, ఎన్ని రోజులు ఇంకా ఢిల్లీ ముందు యాచించాలే? శాసించే పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎందుకు ఉండద్దు? ఇలా మన ముంగటున్న ప్రశ్న అది. ఒక ఎంపీని గెలిపించేందుకో, ఒక ఆయనను ఎంపీ చేసేందుకో, ఇంకొక ఆయనను దించేందుకో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. దేశ రాజకీయాలను మలుపు తిప్పే దిశగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నంలో, యజ్ఞంలో భాగస్వాములు అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఈ ఎన్నిక ద్వారా మనకు వచ్చిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని ఎంపీ చేసేందుకు దానికోసం జరుగుతున్న ఆషామాషి ఎన్నిక కాదు ఇది. 16కు 16 మనం గెలుచుకుంటే ఎందుకు గెలవాలో ఒక్కొక్క మాట కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు మీ వికారాబాద్ పరిగి కానీ తాండూరు కానీ అక్కడ రైతులు చూస్తూ ఉన్నారు, మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, కృష్ణా నీళ్ళు మా పొలాలకు ఎప్పుడు వస్తాయి అని మీరు చూస్తున్నారు. 2 ఏళ్ల కింద మోడీ గారు వచ్చినారు, గజ్వేల్కి వచ్చిండు. ఆ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగినారు, అయ్యా మోడీ గారు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడ గోదావరి నీళ్ళ మీద, గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కడుతుంటే మీరు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. జాతీయ హోదా అంటే ₹1 పైసలు ఖర్చు పెడితే 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అదే పద్ధతుల్లో మా రంగారెడ్డి జిల్లాకు, మా పాలమూరు జిల్లాకు నీళ్ళిచ్చే, మా బీడు భూములకు నీళ్లు తెచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం ఉన్నది, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. ఆ పథకానికి జాతీయ హోదా ఇవ్వండి అని అడిగితే 3 ఏళ్ల నుంచి సడి లేదు, సప్పుడు లేదు. అయినా ఆయన కోసం ఎదురు చూసుకుంటే మనమేం ఆగలే, తవ్వుతున్నాం, కాలువలు తవ్వుతున్నాం, లిఫ్ట్ ద్వారా పనులు శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆలోచించండి, అదే రేపటి రోజున మన ఎంపీలు ఢిల్లీలో కీలకమైతే, మనమే నడిపే గవర్నమెంట్ వస్తే మరి ఉరుక్కుంటూ రాదా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా 100కు 100% కృష్ణా నీళ్లతో రాబోయే 2-2.5 ఏళ్లలోనే మీ పరిగి కానీ, తాండూరు కానీ, వికారాబాద్ జిల్లా రైతులు కానీ మీ కాళ్లను కృష్ణా నీళ్లతో కడిగే బాధ్యత కేసీఆర్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ ప్రాంతంలో ఉండే దుర్భిక్ష వాతావరణం, ఆ ప్రాంతంలో ఉండే బీడు భూములు, సాగుకు యోగ్యం లేని భూములన్నీ కూడా భవిష్యత్తులో బంగారం కాబోతున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, భవిష్యత్తులో చాలా ఇంకా చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. కానీ చేయాలంటే మనకు ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా మద్దతు ప్రజల నుంచి దొరికితే అద్భుతాలు చేయొచ్చు. మొన్ననే ఇప్పుడు మీరు అందరూ రైతు బిడ్డలే, దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఇంకొక మాట చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలను. మొన్ననే మీరు ఎమ్మెల్యేలను గెలిపించిరి, మంచిగా టీఆర్ఎస్లోనే గెలిపించారు. రాష్ట్రంలో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసినారు, ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చే, ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చేసేటప్పుడు దుక్కి దున్నేటప్పుడు నాగలి కడతారు. ఆ నాగలికి అయితే 2 దున్నపోతులన్నా కడతాం, 2 ఎడ్లనన్నా కడతాం, అంతేనా? ఒక దున్నపోతును ఒక దిక్కు కట్టి ఇంకో దిక్కు ఎడ్లను కట్టినాం అనుకో, ఏమవుతుంది? కుక్కలు చింపిన ఇస్తారా అవుతుంది, ఒక అటు పోతుంది, ఒకటి ఇటు పోతుంది. ఇప్పుడు కూడా అదే అవుతుంది. మరి అసెంబ్లీలో ఇక్కడ బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినారు. పార్లమెంట్లో కూడా 16కు 16 మనం గెలిస్తే సమన్వయంతో బ్రహ్మాండంగా కలిసి పనిచేసుకుంటూ అవుతుంది.